నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. దిస్ ఇస్ షాహిదా. ఎవరు ఊహించని విధంగా ఎగ్జిట్ పోల్స్ అంచనాల్ని తలకిందులు చేస్తూ తమిళనాడులో విజయ దుందుబి మోగించారు. తన టీవీకే పార్టీ రాష్ట్రంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. తొలిసారిగా ఎన్నికల బరిలో నిలిచిన మొత్తం 234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడులో 108 చోట్ల టీవీకేనే గెలిచింది. అయితే మ్యాజిక్ ఫిగర్ 118కి 10 స్థానాల్లో దూరంలో ఆగిపోయింది. అధికార డిఎంకే కాంగ్రెస్ కూటమికి 73 స్థానాలు, అన్నా డిఎంకే కూటమికి 53 స్థానాలు దక్కాయి. దీంతో ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే విజయ్ టీవీకే పార్టీ వీటి నుంచి మద్దతు రావాల్సి ఉంది. అయితే ఈ కూటమిలోని చిన్న పార్టీల్ని ఆహ్వానించడం లేదా నేరుగా కూటమితో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీంతో ఏ పార్టీతో కలవాలి, ఎవరిని ఆహ్వానించాలి, ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేయాలని విజయ్ పార్టీ ఇప్పుడు మల్లగుల్లాలు పడుతోంది. ఇది జరిగేందుకు 1 నుంచి 2 వారాల సమయం పట్టొచ్చు. ఫలితాల తర్వాత బలమైన ప్రతిపక్షంగా ఉంటామని డిఎంకే అధినేత ఎంకే స్టాలిన్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఇప్పుడు విజయ్ అన్నా డిఎంకే మద్దతు కోరినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ క్రమంలోనే మనం ఇప్పుడు నటుడు విజయ్కి ఆస్తులు ఎన్ని ఉన్నాయో చూద్దాం. తన ఆస్తుల్ని రిస్క్ లేకుండా ఉంచుకోవడం ద్వారా బలమైన డిఎంకే అన్నా డిఎంకేలకు ఎదురు నిలిచి పోరాడారు. ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఆర్థికంగా కూడా బలంగా ఉండాలి. విజయ్ ఇక్కడ చాలా ముందే ఉన్నారు. తన ఆస్తుల నిర్వహణ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్నికలకు ముందు మార్చి 30న అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలు వెల్లడించారు ఇళయ దళపతి విజయ్. మొత్తం తనకు 624 కోట్ల ఆస్తి ఉందని వెల్లడించారు. ఇందులో 404 కోట్లు చరాస్తుల రూపంలో, 220 కోట్లు స్థిరాస్తుల రూపంలో ఉన్నట్లు తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సినిమాలు, అద్దె, వడ్డీల రూపంలో 184.53 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పారు. రాజకీయ నాయకులు, సినీ, క్రీడా ప్రముఖులు ఎక్కువగా తమ ఆస్తుల్ని, భూముల్ని బినామీల రూపంలో దాచుకుంటుంటారు. కానీ విజయ్ మాత్రం మెజార్టీ వాటాను లిక్విడ్ క్యాష్ రూపంలో ఉంచుకోవడం విశేషం. సాలిగ్రామం బ్రాంచ్లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అకౌంట్లోనే సేవింగ్స్ ఖాతాలో ఏకంగా 213.36 కోట్ల క్యాష్ ఉందని అఫిడవిట్లో చెప్పారు. మొత్తం తన ఆస్తిలో 1/3 పైనే ఇందులోనే ఉంది. సేవింగ్స్ అకౌంట్లో 213 కోట్లు కాకుండా అదనంగా 4 బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో 100 కోట్ల వరకు ఆస్తి ఉంది. ఇక్కడ ఓ విషయం గమనిస్తే సేవింగ్స్ అకౌంట్, ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో చూస్తే తన ఆస్తిలో సగం వరకు దాదాపు 313 కోట్లు బ్యాంకుల్లోనే ఉన్నాయి. వీటిలో వడ్డీ రూపంలో ఖచ్చితమైన రిటర్న్స్ వస్తాయి. ఎలాంటి మార్కెట్ రిస్క్ లేదు. దీనివల్ల సంపద పెరుగుతూనే ఉంటుంది. తన పేరిట ఆస్తులు అసలేం లేవని విజయ్ చెప్పడం విశేషం. భారీ ఆస్తులు ఉన్న వారికి సాధారణంగా అప్పులు ఉంటాయని, కానీ విజయ్కు అప్పులు లేకపోవడం ఆయన ఆర్థిక క్రమశిక్షణకు అద్దం పడుతోందని రాజకీయ విశ్లేషకులు, ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. విజయ్ తన ఆస్తిలో ఎక్కువ భాగం బ్యాంకుల్లోనే దాచుకోగా రిస్క్ ఉండే ఈక్విటీలో స్వల్పంగా పెట్టుబడులు పెట్టారు. తన అఫిడవిట్ ప్రకారం స్టాక్ మార్కెట్ హోల్డింగ్స్లో 19.37 లక్షల వరకు విలువ చేసే షేర్లున్నాయి. ఇక స్థిరాస్తుల్ని 220 కోట్లుగా ప్రకటించారు విజయ్. ఇందులో నివాస, వ్యవసాయేతర కమర్షియల్ ప్రాపర్టీలు ఉన్నాయి. కొడైకెనాల్ విల్పట్టి గ్రామంలో వ్యవసాయం చేసేందుకు వీలుగా ఉన్న 2 ఫ్లాట్ల విలువ ఒక్కోటి 10 లక్షల విలువ చేస్తుందని చెప్పారు. వీటి ద్వారా వచ్చే అద్దె ఆదాయాన్ని తన యాక్టివ్ ఇన్కమ్ సోర్స్ గా ప్రకటించారు. ఇక విజయ్ దగ్గర మంచి లగ్జరీ వాహనాలున్నాయి. వీటన్నిటి విలువ 13.52 కోట్లుగా ప్రకటించారు. ఇందులో 3.01 కోట్ల విలువ చేసే టయోటా లెక్సస్ 350, 2015 టాటా క్యారవాన్ 6 కోట్లు, 2024 BMW i7 2 కోట్లు, 2014 టొయోటా వెల్ఫైర్ 1.63 కోట్లు, 2020 BMW 530, 80.54 లక్షలు, 2024 మారుతి స్విఫ్ట్ 5.35 లక్షలు, 2025 టీవీఎస్ ఎక్సెల్ సూపర్ 67,400 విలువ చేస్తాయి. ఇక విజయ్ గోల్డ్ పోర్ట్ఫోలియో విషయానికి వస్తే తన దగ్గర 1.20 కోట్ల విలువ చేసే 833 గ్రాముల బంగారం ఉందని అఫిడవిట్లో పేర్కొన్నారు. 15 లక్షలు విలువ చేసే ఆభరణాలు ఉన్నట్లు తెలిపారు. తన భార్య సంగీతకు సుమారు 4.07 కోట్లు విలువ చేసే 3,132 గ్రాముల బంగారం, 4.75 లక్షల విలువైన 2 కిలోల సిల్వర్,
కోటి విలువ చేసే 134.91 క్యారెట్ల డైమండ్స్ ఉన్నట్లు పేర్కొన్నారు. విజయ్ సొంతంగా తన దగ్గర కాకుండా తన భార్య ఆస్తుల వివరాలను కూడా వెల్లడించారు. ఆమె పేరు మీద 15.76 కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలిపారు. ఇందులో చరాస్తుల విలువ 15.51 కోట్లుగా ప్రకటించారు. దీంతో 10 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో ఉండగా సేవింగ్స్ అకౌంట్లో 43.41 లక్షలు, స్థిరాస్తుల విలువ 25 లక్షలుగా ఉందని వెల్లడించారు.